హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్లో క్లాస్ 4 అనమాట. సో క్లాస్ 4లో వచ్చేసి చాంద్బాలి టైప్ ఇయర్ రింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకొని మిడిల్లో వచ్చేసి 4 mm రౌండ్ గ్లాసీ వైట్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూతో రౌండ్ షేప్లో 3 mm రౌండ్ గ్లాసీ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. దీని చుట్టూతో మరలా B7000 గ్లూ రౌండ్ గా అప్లై చేసుకొని ఒక తిలగం కుందన్ని అలాగే 3 mm రౌండ్ షేప్ కుందన్ని మార్చి స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తిలగం కుందన్ని ఇలా రివర్స్ లో స్టిక్ చేసుకోవాలన్నమాట. చాంద్బాలి షేప్ హాఫ్ కర్వ్ రావడం కోసము ఇలా లిడ్ తో నేను హాఫ్ కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. సో అండ్ ఈ లిడ్ కూడా కరెక్ట్ షేప్ లో ఉండాలండి. సో ఎందుకంటే మనము పైన స్టిక్ చేసిన స్టడ్ కి హ్యాంగింగ్ చేసుకోవడానికి కరెక్ట్ గా సరిపోవాలి. హాఫ్ కర్వ్ షేప్ లో B7000 గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా స్టోన్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి. ఈ స్టోన్ చైన్ చుట్టూతా బిగ్ సైజ్ డ్రాప్ షేప్ కుందన్స్ ని యూస్ చేసి ఇలాగా డిజైన్ చేసుకోవాలి. అండ్ వీటి మిడిల్ లో వచ్చేసి 3 mm రౌండ్ గ్లాసీ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి 4 mm రౌండ్ గ్లాసీ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఫ్రీ క్లాసెస్ అనేవి ఇయర్ రింగ్స్ మేకింగ్ సంబంధించి బేసిక్స్ నుంచి అప్లోడ్ చేస్తున్నాము. సో వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చాంద్బాలి మిడిల్ లో హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగా B7000 గ్లూ అప్లై చేసుకొని 3 mm రౌండ్ గ్లాసీ కుందన్ని స్టిక్ చేసుకొని దాని చుట్టూతా తిలగం కుందన్స్ ని రౌండ్ షేప్ లో స్టిక్ చేసుకోవాలి. ఇలా ఇయర్ రింగ్స్ మేక్ చేసేటప్పుడు ఇలాంటి ప్యాచ్ వర్క్ కుందన్ వర్క్ ఉంటే కనుక మొత్తం ఒకేసారి కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఈ OHP షీట్ మీద స్టిక్ చేసుకున్నవి 10 to 12 అవర్స్ కంప్లీట్ గా ఆరనివ్వాలి. సో అలా కాకుండా ఒక్కొక్క ప్యాచ్ మనం స్టిక్ చేసుకుంటే ఏంటంటే ఆరటానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఒకేసారి స్టిక్ చేసుకుంటే అన్ని ఒకేసారి నీట్ గా కట్ చేసుకొని ఒకేసారి మేక్ చేసుకోవచ్చు అనమాట. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్యాచెస్ అన్నిటిని ఎక్స్ట్రా OHP షీట్ ఏం లేకుండా నీట్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకోవడానికి అలాగే హ్యాంగింగ్స్ కోసము ఈ ఐ పిన్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టడ్కి వచ్చేసి 3 ఐ పిన్స్ ని స్టిక్ చేసుకుందాము. అండ్ మిడిల్ దానికి వచ్చేసి ఒకటి అండ్ చాంద్బాలి హాఫ్ కర్వ్ షేప్ కి వచ్చేసి 2 పై వైపున స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇలా హ్యాంగింగ్స్ కోసము 6 ఐ పిన్స్ ని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఐ పిన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఐ పిన్ నిలువుగా ఉండాలి, ఇంకో ఐ పిన్ ఇలా అడ్డంగా ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకు కనెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక్కటే చూసుకోండి. సో నేను ఇక్కడ స్టడ్కి అయితే ఇలా నిలువుగా స్టిక్ చేశాను అండ్ చాంద్బాలికి వచ్చేసి ఇలా అడ్డంగా స్టిక్ చేశాను. ఇప్పుడు ఈ స్టడ్కి వచ్చేసి ఇయర్ రింగ్ బేస్ని వ్యాక్స్ షీట్తో కలిపి స్టిక్ చేసుకోవాలి. అండ్ మిగతా వాటికి కూడా వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి కరెక్ట్ షేప్లో కట్ చేసుకొని. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 hours ఖచ్చితంగా డ్రై అవ్వనివ్వాలి. ఇలా 10 hours డ్రై అయిన తర్వాత కనెక్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే కనుక ఈ స్టడ్కి ఐ పిన్స్ని ఓపెన్ చేసుకొని మిడిల్ స్టడ్ వచ్చేసి హ్యాంగ్ చేసుకుందాము. సో ఇలా కనెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ నోస్ ప్లయర్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇయర్ రింగ్స్ మేకింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని టూల్స్ అయితే అవసరం అవుతాయి. సో బేసిక్ మెటీరియల్స్ ఏమేమి కావాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోని చెక్ చేయండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్కి చాంద్బాలిని కనెక్ట్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఐ పిన్ని నిలువుగా ఇంకో ఐ పిన్ని అడ్డంగా స్టిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ చేసుకోవడానికి ఈ ఐ పిన్స్ ని ఓపెన్ చేసుకొని లోరియల్ పాల్స్ అండ్ మొనాలిసా బీడ్స్ ని ఇలాగా హ్యాంగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ కలర్ కస్టమైజేషన్ తగినట్లుగా మీకు నచ్చిన కలర్స్ ని హ్యాంగ్ చేసుకోవచ్చు. మిగతా హ్యాంగింగ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్ ని మిస్ అవ్వకుండా వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.